బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సీదిరి అప్పలరాజు జగన్తో భేటీ. అవును, సీదిరి అప్పలరాజుతో అంటే అక్కడికి వెళ్ళి ములాఖతులో భాగంగా జగన్ను కలిసే ప్రయత్నం. జగన్ సీదిరి అప్పలరాజును ములాఖతులో భాగంగా కలవాలి. దానికి సంబంధించి ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత ములాఖతులో కలవడానికి అవకాశం లేదు. అయితే ఈ క్రమంలోనే జగన్ను అధికారులు అనుమతిస్తారా లేదా అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. జగన్ కోసం జైలు దగ్గర వెయిట్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. భారీగా కార్యకర్తలు రావడంతో ముందుకు కదలట్లేదు కాన్వాయ్. సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్పై భేటీ. జగన్ ములాఖత్కి సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతుంది. జైలు నిబంధనల ప్రకారం 5 గంటల వరకే పర్మిషన్ ఉంటుంది. 5 గంటల తర్వాత అంపోలు జైలు దగ్గరికి చేరుకున్నారు జగన్ను అధికారులు అనుమతిస్తారా లేదా అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. జగన్ కోసం జైలు దగ్గర వెయిట్ చేస్తున్నాయి భారీగా వైసీపీ శ్రేణులు. భారీగా కార్యకర్తలు రావడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదలటం లేదు. మీరు చూడొచ్చు, భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. జగన్ను చూసేందుకు జనం ఎగబడుతూ ఉన్నారు. వైసీపీ శ్రేణులు అలాగే జగన్ అభిమానులు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో పూర్తిగా బ్లాక్ అయింది అవే అంతా కూడా, దారంతా కూడా. దీంతో కాన్వాయ్ నెమ్మదిగా కదులుతుంది. ఇప్పటికే 5 గంటలు మించిపోయి 25 నిమిషాలు కావస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం నేరుగా నేను గ్రౌండ్కు వెళ్ళిపోతున్నాను. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సత్యనాయుడు సిద్ధంగా ఉన్నారు. సత్యనాయుడు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జగన్ని అనుమతించే అవకాశం కనిపిస్తుందా? ఆల్రైట్, మరి కాసేపట్లో సత్యనాయుడు అందుబాటులోకి రాబోతున్నారు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. జగన్ అక్కడికి చేరుకున్నారు. అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నారు. ఈ క్రమంలోని శ్రేణులంతా కూడా పూర్తిగా చుట్టుముట్టేశాయి ఆయన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా. ఎందుకంటే ఆ సంఖ్యలో భారీగా జనం అక్కడికి చేరుకున్నారు. సీదిరి అప్పలరాజు మరి ముఖ్యంగా తన కొడుకు అంటే ఆ బండి నడుపుతున్న సందర్భంలో ఒకరిని ఢీకొట్టిన క్రమంలో ఆ వ్యక్తి మరణించిన సందర్భంలో తండ్రిగా సీదిరి అప్పలరాజు ఉన్నారు. అండ్ దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇలా అనేక కోణాల్లో ప్రస్తుతం సీదిరి అప్పలరాజు అరెస్ట్ అవ్వడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత దీన్ని ఖండించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు జైలుకు వెళుతూ ఉన్నారు జగన్. భారీ కాన్వాయ్తో అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. టైం 5 అయిపోయింది. దీంతో జైలు అధికారులు అనుమతించే అవకాశం ఉందా? అంపోలు జైలుకు చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. బట్ జగన్ని అనుమతించే అవకాశం ఉందా? అప్డేట్స్ అందించేందుకు, ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు సత్యనాయుడు సిద్ధంగా ఉన్నారు. సత్యనాయుడు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జగన్ లోపలికి అనుమతించే అవకాశం ఉందా? అధికారులతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? సచిన్, చూస్తే కనుక ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అంపోల్ జైల్లో ములాఖాత్కి ఇచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం అధికారులు జలక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 నుండి 3 గంటల మధ్యన మాత్రమే ఈ ములాఖాత్కి అనుమతించారు జైలు అధికారులు. కానీ అనుకున్న సమయానికే ఎయిర్పోర్ట్ వద్దకు 11 గంటలకు వైజాగ్ చేరుకున్న అక్కడి నుంచి శ్రీకాకుళం సబ్ జైలుకి వచ్చేందుకు మాత్రం సుమారు 6 గంటల సేపు అడుగడుగును కూడా జన నిరాంజనం పలకడంతో ఆయన కాన్వాయ్ ముందుకు కలిసే పరిస్థితి లేదు. అనుకున్న సమయం పూర్తయినప్పుడు కూడా 5 గంటల లోపు కనుక జైలు వద్దకు వస్తే ఆయనకి జైల్లో ములాఖాత్ చేసే అవకాశం కల్పిస్తామని జైలు అధికారులతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ప్రయత్నించారు. కానీ జైలు నిబంధనల ప్రకారం 5 గంటలు దాటిన తర్వాత విజిటర్స్ని ఎవరిని అనుమతించరు. కాకపోతే ముందుగా అనుమతి పెట్టుకున్నటువంటి ఈ నేపథ్యంలో కూడాను అక్కడ ములాఖాత్కు సమయం పూర్తి అవడంతో మాత్రం ఈరోజు ములాఖాత్ కాలేదు. జైలు వద్దకైతే 5 నిమిషాలు తక్కువ 5 గంటలకు అక్కడ చేరుకున్నా అక్కడ నుంచి కూడాను జైలు లోపలికి వెళ్ళడానికి కూడాను సమయాభావం మాత్రం ఈరోజు ఆయనకి ములాఖాత్ కలిగే అవకాశం మాత్రం కల్పించలేదు సచిన్. ప్రస్తుతం మాత్రం ఈరోజు ఈ బల ప్రదర్శనతో పాటు కార్యకర్తలు పిలవని పేరంటాలకు వచ్చినట్టు 2 ఏళ్ళ అనంతరం, అంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన 2 ఏళ్ళ అనంతరం ఆయన జిల్లాకు విచ్చేయడం, ఆయన ప్రత్యక్షంగా చూడాలి, ఆయనకి కనీసం కరచాలన చేయాలి, ఇటువంటి ప్రయత్నాల నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కార్యకర్తలు నాయకులు ఉదయం నుండే కూడాను నాయకులు అవసరం చేసిన, కార్యకర్తలు కట్టడి చేసిన, జిల్లా నలుమూల నుండి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు చాలామంది లక్షలాది మంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ చేరుకున్న నేపథ్యంలో వచ్చినటువంటి అభిమానులకు ఆయన అభియోగం చేసేందుకు సమయం మాత్రం ఈరోజు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఏ విషయంకైతే ఈరోజు సత్యనారాయణ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. లాఠీ చార్జ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి లాఠీ చార్జ్కి సంబంధించిన దృశ్యాలు చూపించే ప్రయత్నం చేశాను. ప్రస్తుతం అక్కడికి చేరుకున్న వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా
సిచ్యువేషన్ అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ బందోబస్తు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కాస్త వైసీపీ శ్రేణులు కాస్త ముందుకు రావడంతో పోలీసులు లాఠీ చార్జ్కి దిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యనాయుడు, అసలు ఎందుకు లాఠీ చార్జ్ వరకు వెళ్ళింది? ఎయిర్పోర్ట్ దగ్గర నుండి శ్రీకాకుళంలో సర్వీస్ రోడ్డుకి ఎంటర్ అయినంత వరకు 123 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఫ్లైఓవర్లు మినహా ప్రతి సర్వీస్ రోడ్ కనెక్టివిటీ దగ్గర కూడా ఈ క్యాన్వాయ్ ఆగింది. ధర్మాన్ ప్రసాద్ నివాసం ఉంటున్నటువంటి కూటువేత దూరంలోనే 2 కిలోమీటర్లు జైలు ఉంది. ఆ జైలు దగ్గర సర్వీస్ రోడ్లకు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఏదైతే జైలు రోడ్ సబ్ రోడ్కి ఎంటర్ అవుతారో అక్కడ పెద్ద మొత్తంలో కార్యకర్తలు అభిమానులు చేరుకోవడంతో అక్కడ క్యాన్వాయ్కి ఆటంకం కలగకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం తప్పని పరిస్థితుల్లో లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫ్లూ అండ్ ఫ్లై అంటే అటు వెళ్ళే వాహనాలు ఇటు వెళ్ళే వాహనాలకు సంబంధించిన ఫ్లైఓవర్ కావడం, సర్వీస్ రోడ్లన్నీ బ్లాక్ చేయడంతో కాలినడకలు వచ్చిన వారందరూ కూడా అక్కడ చేరుకున్నారు. వారిని కనుక అక్కడ నుండి చెదరగొట్టకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చే క్యాన్వాయ్ మాత్రం జైలుకి వెళ్ళే మార్గం నిర్బంధించే అవకాశం ఉందన్నటువంటి ముందస్తు చర్యల్లో భాగంగానే ఈరోజు అక్కడ లాఠీ చార్జ్ చోటు చేసుకుంది. లాఠీ చార్జ్ జరిగే సమయంలో టెక్కలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పేరాడ్ తిలక్, అదేవిధంగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నారు. వారి సమక్షంలోనే ఈరోజు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఈరోజు మాత్రం వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. కాకపోతే ఈ లాఠీ చార్జ్లో ఒక మహిళ కూడా గాయపడింది. ఆ గాయపడిన మహిళను వెంటనే హాస్పిటల్ తరలించారు. ఆమె తొక్కిసలాట్లో పడిపోవడం తప్పగానే గాయాలేం కాకపోవడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒక 20 నిమిషాల ముందు జరిగిన ఈ ఘటన పరిగణనలు తీసుకున్నటువంటి పోలీసులు మాత్రం ముందుగానే క్యాన్వాయ్ సజావుగా సాగాలి, ఎందుకంటే అది సర్వీస్ రోడ్ ఎంటర్ అయిన తర్వాత జైలు రోడ్కి ఎంటర్ అయ్యే మార్గం కంజెస్టెడ్గా ఉంది. అక్కడ నుండి 2 కిలోమీటర్లు జైలుకి వెళ్ళాలి. అక్కడ నుండి కూడా ఒక నేరో రోడ్డు ఉంటుంది. ఈ నేరో రోడ్లన్నీ కూడా నిర్బంధించిన నేపథ్యంలో ఆ ఫ్లైఓవర్ కింద జరిగినటువంటి ఈ లాఠీ చార్జ్ మాత్రం ఒక దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచే క్యాన్వాయ్ మాత్రం హైవే విడిచిపెట్టి సర్వీస్ రోడ్లు అంటే ఏదైతే జైలు అప్రోచ్ రోడ్లోకి వెళ్ళాలి. ఆ వెళ్ళే క్రమంలోనే ఎక్కువ మంది క్రౌడ్ అక్కడ గ్యాదర్ కావడంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి చూసే అవకాశం కలుగుతున్నటువంటి వారి ఆశలకు అనుగుణంగానే అక్కడ ముందుగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం స్పెషల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా అక్కడ చేరుకుంది. వారు మాత్రం లాఠీ చార్జీ తప్పని పరిస్థితుల్లో చేశారు. ముందు నుండే క్రౌడ్ గ్యాదరింగ్ కావచ్చు, ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే బహిరంగ సభలు పెట్టకూడదని చెప్పి పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ కేవలం క్యాన్వాయ్ 8 వాహనాలు ఏవైతే జెడ్ కేటగిరీకి సంబంధించిన వాహనాలతో పాటు అంబులెన్స్, ఫైరు, అదేవిధంగా ప్రోటోకాల్కి సంబంధించి ఈ వెహికల్స్ అన్నీ వస్తున్న నేపథ్యంలో ఈ 125 కిలోమీటర్ల దూరంలో 123 కిలోమీటర్ల దగ్గర సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయినటువంటి ఈ క్యాన్వాయ్ ఏదైతే ఉందో అక్కడ నుండి మార్గ మధ్యలో ఫ్లైఓవర్ కింద జరిగినటువంటి ఈ క్రౌడ్ గ్యాదరింగ్ మాత్రం ఈరోజు లాఠీ చార్జీ దోహదపడింది. ఏదేమైనప్పటికి కూడాను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో ములాఖాత్ కావాలనుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి మాత్రం సమయాభావం కలిసి రాలేదు. ఎందుకంటే అడుగడుగును కూడా జనం వచ్చారు, వారికి అభియోగం చెప్పాలి అన్న చూసుకున్నారే తప్ప సమయానికి జైలు అధికారులు ఇచ్చినటువంటి టైంను మాత్రం పాటించలేదని చెప్పుకోవచ్చు. 2 నుండి 3 గంటల మధ్య మరి ఇప్పుడు అవకాశం ఉందా? జైలు అధికారులు ఏమంటూ ఉన్నారు? దాంతోపాటు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే 5 అయిన తర్వాత జైల్లోకి అనుమతించే అవకాశం ఉండదు. ఇది జైలు అధికారులకు సంబంధించి వాళ్ళ నిబంధనల ప్రకారం. బట్ కొన్ని కండిషన్స్లో వాటి కొన్ని సవరణలు జరగడం లేకపోతే అనుమతులు ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఏమైనా ఇక్కడ కనిపిస్తూ ఉందా? జైలు అధికారులు ఏమంటూ ఉన్నారు? వైసీపీ శ్రేణులు ఏమంటూ ఉన్నాయి? సచిన్, జైలు నిబంధనల ప్రకారం ఇక్కడ వారిదే ఫైనల్ డెసిషన్. ఎందుకంటే వాళ్ళు ముందుగా పెట్టుకున్న అనుమతుల నేపథ్యంలో ఆయన మాత్రం 2 నుండి 3 మధ్యన అనుమతిస్తామని చెప్పి వారు కూడాను ఏదైతే వారికి అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారు సకాలంగా చేరుకుపోయినా 4 నుండి 5 గంటల వరకు కూడా సమయం ఇచ్చారు. 5 గంటల తర్వాత జైలు నిబంధనల ప్రకారం విజిటర్స్ ఎవరికి కూడా అనుమతి లేదు. అది మాజీ సీఎం అయినా ఎవరైనా కూడాను నిబంధనలు కట్టుబడి ఉండాలి. ముందుగానే మేము అనుమతి ఇచ్చాం, అనుమతి సమయానికి వీళ్ళు రాకపోయిన తర్వాత కూడా
2 hours ఎక్స్టెన్షన్ ఉంది. ఆ టైంలో కనుక వస్తే ములాఖాత్కి అవకాశం కల్పించి ఉండేవాళ్ళం. కానీ సమయానికి కూడా రాకపోతే మేము కల్పించే అవకాశం లేదు. కాబట్టి ఇది బల ప్రదర్శనలో భాగంగా వారు చేసినటువంటి తప్పిదాన్ని జైలు అధికారులు నెత్తి మీద తీసుకునే పరిస్థితి మాత్రం కనిపించలేదు. జైలు అధికారులు మాత్రం ములాఖాతును నిరాకరించిన అంతరం జైలు బయట ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన మాత్రం ప్రెస్తో మాట్లాడుతున్నారు. ఆ ప్రెస్తో మాట్లాడిన దగ్గర నుండి సుమారు 150 అడుగుల దూరం లోపలికి ములాఖాత్కి వెళ్లాల్సి ఉంది. అక్కడికి చేరడానికి కూడాను టైం అయిపోవడంతో ఆయన అక్కడే కట్టడి చేసి ఒక్కసారి సత్యనారాయణ మీ లైవ్ లో ఉండే ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆల్రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ మాటను వినే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఆల్రైట్, ప్రస్తుతం అక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఇటు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అక్కడికి చేరుకున్న సందర్భంలో ఒక్కసారిగా శ్రేణులంతా ఆయన్ని కలిసేందుకు, ఆయన దగ్గరికి చేరుకునేందుకు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. అసలు ఏం జరిగిందంటే, వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు ఆయన్ని జూలై 22 అదుపులోకి తీసుకున్నారు. కారణం ఏంటంటే, రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడికి సంబంధించిన సాక్ష్యాలని తారుమారు చేసేందుకు కుట్ర పన్నారు అన్న ఆరోపణలపై ఆయనని కేసులో A3గా చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. అయితే సీదిరి అప్పలరాజు అరెస్ట్ కావడంతో ఆయన ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటు పోలీసులు పహరా కూడా కొనసాగింది. మేము రాజకీయాల్లో ఉన్నాం, ఇంచుమించు రోడ్డు మీద గోడలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు ఆ మనిషి. ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరీర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పలరాజు అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్న పిల్లాడి
చేసిన యాక్సిడెంట్ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పలరాజు కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు, దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్ని కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేష్, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు, ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. నిజంగా ఇది ధర్మమేనా అని చెప్పి నిజంగా అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ప్రశ్న ఇది. అప్పలరాజు విషయానికి ఒకసారి వద్దాం. అప్పలరాజు అనే వ్యక్తి 10వ తరగతిలో he was స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అప్పలరాజు అనే వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు వీళ్ళ నాయనకు, స్టేట్ ఫస్ట్ అవార్డు ఇచ్చినాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్ లో సీట్ తెచ్చుకోలా, సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, ఎండి కూడా చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, ఎండి కూడా చదివినాడు. చదివి ఒక మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత నేను టికెట్ వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా అయ్యాడు. దాని తర్వాత మన పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు. అంటే ఒక బీసీ నాయకుడు, ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి మంచి డాక్టర్గా పేరు తెచ్చుకొని ఒక ఎమ్మెల్యే అయి, ఒక మంత్రి అయి, ఒక బీసీ నాయకుడిగా తాను ఎదిగితే, అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరియర్ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే, నిజంగా అడుగుతా ఉన్నా, 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు, మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. అబ్సల్యూట్లీ రాజకీయాలను ఒక నీచమైన స్టేట్ లేక్ తీసుకొని పోవడం ఇది. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అని చెప్పి. కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎక్కడికైనా వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్లు చేసినా, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా యాక్సిడెంట్లు చేస్తే, లేదా వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే, వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణము, హత్య కోణం అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా? చేస్తారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఒక నిజంగా చేసేట్టుగా అయితే ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే నేను చెప్తా ఉన్నా, ఎక్కడికో బయటకు కూడా పోవడంలో. (31/12/2024). ఇంకో కేసు కూడా ఏదో ఉంది కదా, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ ఇదేంది
కొడుకును తప్పించి డ్రైవర్ పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కార్ యాక్సిడెంట్. మళ్ళా వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ ని నాశనం చేస్తుంది. అబ్సల్యూట్ గా అన్పార్డనబుల్, క్షమించరాని తప్పు ఇది. నిజంగా యాక్సిడెంట్ జరిగితే అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. 108 ఫోన్ చేసింది ఈ పిల్లోడే. మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? 108కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది వాళ్ళ నాయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బతికించారని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు అందరి ముందర. జరిగేదంటే అందరి ముందర జరుగుతాన్న విషయాలే. అంటే ఆ మనిషిని కాపాడడం కోసం తాపత్రయపడ్డాడు. 108 ఫోన్ చేసినాడు. మన పోలీసులకు ఆ తర్వాత ఇన్ఫార్మ్ చేసింది కూడా ఈయన నాయనే. మరి ఎవరైనా కూడా దాన్ని కప్పాలనో ఇంకొకటి చేయాలనో ఎవరు తాపత్రయపడాల. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో అందరూ కూడా కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు తప్పనిచ్చి, దానికి బాధపడుతున్నారే తప్పనిచ్చి అయితే ఎవరు కూడా వాళ్ళ తప్పు లేదు. పాపం చేయగలిగింది ఏముంది? దాన్ని రాజకీయం చేయడం కోసం అని చెప్పి ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, ఈయన చేసింది ఏంది? యాక్సిడెంట్ లో మరణించిన ఆ వ్యక్తి, యాక్సిడెంట్ లో గొర్రెలు కాబట్టి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? పాఠశాలదని యాదవ్ మంత్రిని పంపిస్తాడు ఇక్కడికి. పాఠశాలదని ఒక యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కైనా మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని సావని ఆయన. అంటే ఏం తప్పు చేసినాడు పిల్లోడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా మనసులో ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం, మంచి ఉద్దేశంతో మంచి మనసుతోనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా రాజకీయంగా ఒక యాదవ్ మంత్రిని ఇంటికి పంపించి ఒక యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మత్స్యకారుడు ఈ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట అని ర్యాలీలు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా రాక్షసుడివా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక మనిషి అనేవానికి మనసు ఉండాలి. దిస్ ఇస్ బియాండ్ రిపేర్. అంటే ఒక ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వదలకూడదు, దాన్ని ట్విస్ట్ చేయాలా, వక్రీకరించాలా, ఎవరినైనా నాశనం చేయాలా, నీ రాజకీయ అవసరాల కోసమైనా ఆలోచన చేయడం దుర్మార్గం అనిపించడం లేదా మీకు? అబ్సల్యూట్లీ డిస్గ్రేస్ఫుల్. నిజంగా అడుగుతాను, ఇదే యాదవుల మీద చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఇంత ప్రేమ ఉంది అన్నమాట పోనీ వాస్తవమేనా అంటే అది లేదు. మన ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తా ఉంటే, కొన్ని పొలాల్లోకి పోయి ఏదో గొర్రెలు కాస్తా ఉంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు యాదవ్ను కొట్టినారు ప్రకాశం జిల్లాలో. ఇట్స్ బీన్ రిపోర్టెడ్. కొడితే కేసు ఎవరి మీద పెట్టినారు తెలుసా?
కొట్టోని మీద కాదు, యాదవుల మీద కేసు పెట్టినారు. నిజంగా నేను మనిషికి యాదవుల మీద నిజంగా ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నా. విశాఖపట్నం మేయర్, మొట్టమొదట యాదవ మేయర్. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు విశాఖపట్నం మేయర్గా ఒక యాదవ కులస్తులు ఎప్పుడు మేయర్ కాలా. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేసింది ఒక యాదవ కులస్తు యాదవ మహిళను మేయర్గా. ఈయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆయనకు నెంబర్స్ లేకపోయినా ప్రలోభాలతో ఏం చేసినాడు? ఆయన దింపేసినాడు. ఇదే యాదవుల మీద ప్రేమ. అంతేందుకు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ యాదవ భవనం కోసం విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్కు శంకుస్థాపన చేసినారు. పనులు కూడా ప్రారంభమైనాయి. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, క్యాన్సిల్ చేసినాడు. ఈ మనిషికి యాదవుల మీద ప్రేమ? అసలు యాదవులు కాదు, అసలు బీసీలు అంటే కూడా ఈ మనిషికి లెక్కలేదు. కొన్ని మత్స్యకారుల మీద ఏమైనా ఉందా అంటే లేదు. మత్స్యకారుల లీడర్లను నాశనం చేయడం, కుట్రలు పని వాళ్ళను కుట్ర కోణంతో వాళ్ళను చరిత్రహీనులుగా చేసే కార్యక్రమం చేయడం. మొన్న విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోతే 7 మంది వేటకు పోయి అందులో 6 మంది చనిపోతే కనీసం మానవత్వం చూపరా. ఒక మంత్రి పోలే కనీసం ఆ ఇళ్ళకాడికి వాళ్ళని కనీసం ఓదార్చడానికి. పోయింది జగన్ అక్కడికి. ఈ మనిషి ఎవరి మీద ప్రేమ లేదు. అసలు పేదవాడు అనే మనుషులు, పేదవాడి మీద అసలు ప్రేమే లేదు ఈ మనిషికి. బీసీలను ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప బీసీల మీద ఏమాత్రం ప్రేమ లేదు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం. అందరికన్నా నష్టపోయేది బీసీలే, బీదోళ్లే. ఎలక్షన్ మేనిఫెస్టో ఒకసారి చూడండి. 0 వడ్డీని 3 లక్షలు కాదు 10 లక్షలకి పెంచి చేస్తానని చెప్పి 0 వడ్డీ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో కనిపిస్తుంది. 2 ఏళ్ళు అయింది, 3వ సంవత్సరం. ఇంతకు ముందు ఇస్తా ఉన్న 0 వడ్డీ ఇప్పుడు కూడా రద్దు చేసినాడు. పొదుపు సంఘాల రుణాలు తగ్గిపోయినాయి. 20,000 చిల్లర కోట్ల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 49,000 కోట్లకు మేము తీసుకొని పోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో 49,000 కోట్ల నుంచి పొదుపు సంఘాల రుణాలు ఈ రోజు తగ్గిపోయి 49,000 నుంచి 30 చిల్లర కోట్లకు వచ్చింది. 39,000 ఎంతో తగ్గిపోయి. చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 9,000 కోట్లు ఉన్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు. పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు, చదువులు చదవరాక. అందరికైనా నష్టపోయేది బీసీలే. ఈయన బీసీల గురించి మాట్లాడేది. మత్స్యకారుల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల కోసం ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు మన హయాంలో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మనం ప్లాన్ చేస్తే, కట్టడం మొదలెడితే ఈ మనిషి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలు పెట్టినారు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే బోడగట్లపాలెం, మంచినీళ్ళపేట ఫిషింగ్ హార్బర్లు ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈయన ఏం చేస్తా ఉన్నాడు? స్కాములు చేస్తూ దానికి అమ్మకానికి పెట్టినాడు. స్కాములు చేయడం కోసం స్కాములు చేస్తూ పోర్ట్లు అమ్మకానికి, ఫిషింగ్ హార్బర్లు అమ్మకానికి, మత్స్యకారుల జీవితాలను సర్వనాశనం చేయడానికి కోసం ఈ మనిషి రెడీగా ఉన్నాడు. అసలు ఈ మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చినాడు, ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు. పిల్లడు కనపడితే ఏమన్నాడు? నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. అమ్మ కనపడితే ఏమన్నాడు? నీకు 1,500 నెల, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అంటే 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. మళ్ళీ 50 ఏళ్ళ ముసలి ఎవరు కనపడలేదు, విలేకరులు ఎవరు కనపడతాం 50 ఏళ్ళలో.
50,000 ఎవరైనా కనపడితే ఏమంటాడు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, అందరికి బాండ్లు. అమ్మఒడి 15,000 కదా దేవుడు ఎరుగు, అందరికీ ఇస్తాను కదా దేవుడు ఎరుగు. 9,000, 8,000, అది కూడా ఫస్ట్ సంవత్సరం ఎవరికోటి. నోరు తెలిస్తే అబద్ధాలు, చేస్తేదంతా మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం అని చెప్పి వాళ్ళ మీద ఆ తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం చూస్తా ఉన్న వాస్తవాలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కుటుంబానికి, అప్పలరాజు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. నా చెల్లెలు, అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాను. పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఈ దేశంలోనూ, ఈ రాష్ట్రంలోనూ అన్న వాస్తవం కూడా నిజమే. కాబట్టి త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో, ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది. Sir.